సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం డార్క్ ఫ్యాక్టరీల్లో రోబోల రాజ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. కృత్రిమ మేధతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు గల్లంతవడం ఇప్పటికే పెద్ద సమస్య. మరోవైపు మరయంత్రాలతో నడిచే కర్మాగారాలతో కార్మికుల ఉపాధికి ఎసరు వస్తోందనే ఆందోళన పెరుగుతోంది. వీటిలో రోబోలు ఏడాది పొడవునా రోజులో 24 గంటలు ఉత్పత్తి సాగించగలవు. ఏఐ, రోబోటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సాయంతో నడిచే ఈ రోబో కర్మాగారాలను డార్క్ ఫ్యాక్టరీలుగా వ్యవహరిస్తున్నారు. ప్రపంచంలో అత్యధికంగా 15 లక్షల పారిశ్రామిక రోబోలు ఉన్న చైనా సహజంగానే డార్క్ ఫ్యాక్టరీల్లోనూ ముందంజలో నిలుస్తోంది. అయితే ప్రతి 10,000 మంది కార్మికులకు 1,102 పారిశ్రామిక రోబోలతో దక్షిణ కొరియా అగ్రస్థానం సాధించింది. చైనాలో ఈ నిష్పత్తి 470 మాత్రమే. 770 రోబోలతో సింగపూర్, 429 రోబోలతో జర్మనీ, 419 రోబోలతో జపాన్ ముందు వరుసలో ఉన్నాయి. 285 రోబోలతో అమెరికా ఆ తర్వాతి స్థానంతో సరిపెట్టుకుంటోంది. ఇండియాలో ప్రతి 10,000 మంది కార్మికులకు 9 రోబోలే ఉన్నాయి. 2001లో ప్రపంచంలో మొట్టమొదటి డార్క్ ఫ్యాక్టరీని జపాన్కు చెందిన ఫ్యానుక్ సంస్థ నెలకొల్పింది. ఇందులో రోబోను తయారు చేస్తున్నాయి. జర్మన్ కంపెనీ సీమెన్స్ ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తికి డార్క్ ఫ్యాక్టరీ తరహాలో రోబోలను, ఏఐని ఉపయోగిస్తోంది. అమెరికాలో టెస్లా కార్ల కంపెనీ 90% స్వయంచాలిత ఫ్యాక్టరీని నడుపుతోంది. అయితే అమెరికా, ఐరోపాల్లో పూర్తిస్థాయి డార్క్ ఫ్యాక్టరీ ఇంకా నెలకొనలేదు. కార్మికులు, రోబోలు, ఏఐ కలిసి పనిచేసే హైబ్రిడ్ పరిశ్రమలకే అమెరికా, ఐరోపాలు ప్రాధాన్యమిస్తున్నాయి. మేడ్ ఇన్ చైనా పథకం కింద ఆ దేశంలో డార్క్ ఫ్యాక్టరీలు ఏర్పడుతున్నాయి. షావోమీ సంస్థ కార్మికులు లేకుండా సెకనుకు 1 చొప్పున ఏడాదికి 1 కోటి మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేయగల డార్క్ ఫ్యాక్టరీని నెలకొల్పింది. ఫాక్స్కాన్ కంపెనీ 60,000 మందిని తొలగించి రోబోలను వినియోగిస్తుంది. అమెరికాలో అండరిల్ ఇండస్ట్రీస్ సంస్థ ప్యూరీ పేరుతో హైస్పీడ్ కాంబాట్ డ్రోన్ల తయారీకి $100 కోట్ల డార్క్ ఫ్యాక్టరీని నిర్మించింది. ఏఐ, 3D ప్రింటింగ్ పద్ధతులతో సైనిక డ్రోన్ల తయారీకి జనరల్ ఆటమిక్స్ సంస్థ నడుం కట్టింది. PL-15 క్షిపణి తయారీకి చైనాలో డార్క్ ఫ్యాక్టరీని నెలకొల్పారు. రష్యా కూడా ఈ పద్ధతిలో డ్రోన్ల తయారీ చేపట్టింది. భారత్లో మొట్టమొదటి డార్క్ ఫ్యాక్టరీని తమిళనాడు కాంచీపురంలో నందం ఈశ్వర్రావు అనే వ్యవస్థాపకులు ప్రారంభించారు. పాలిమాటిక్ అనే ఈ సంస్థ సింగపూర్, బహ్రెయిన్, ఛత్తీస్గఢ్లలో కూడా యూనిట్లు నెలకొల్పుతోంది. ఇది ప్రధానంగా సెమీకండక్టర్లను తయారు చేస్తోంది. పాలిమాటిక్ డార్క్ ఫ్యాక్టరీలో ప్రతి 100 మంది మానవ సిబ్బందికి 25 రోబోలు చొప్పున ఉన్నాయి. ఉత్పత్తి అంతా రోబోల చేతి మీదుగా జరుగుతుంటే మానవ సిబ్బంది పర్యవేక్షణ, పరిశోధన, అభివృద్ధి, సేల్స్, మార్కెటింగ్లకు పరిమితమయ్యారు. అంతకన్నా ముందు అక్కడికి సమీపంలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిళ్ల కర్మాగారం 2015లోనే పాక్షిక డార్క్ ఫ్యాక్టరీని స్థాపించింది. కోయంబత్తూరులో అంకుర సంస్థ ఎక్స్లాజిక్ ల్యాబ్స్ మెటల్ ఫ్యాబ్రికేషన్ కోసం పూర్తిస్థాయి డార్క్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు కృషి చేస్తోంది. భారత్ ఫోర్జ్ సంస్థ జర్మన్ కంపెనీ అజైల్ రోబోట్స్తో ఒప్పందం కుదుర్చుకుంది. మానవులు లేకుండా నడిచేవి డార్క్ ఫ్యాక్టరీలైతే మానవ నిపుణులు, టెక్నాలజీల సమ్మేళనంతో ప్రత్యేక వస్తువులను తయారు చేసేవి హైటెక్ కర్మాగార ప్లాంట్లు. ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, బయోటెక్నాలజీ రంగాల్లో అత్యధిక హైటెక్ ఉత్పత్తి కర్మాగారాలు అమెరికాలో ఉన్నాయి. తదుపరి స్థానాలను చైనా, జపాన్, దక్షిణ కొరియా ఆక్రమిస్తున్నాయి. భారత్ కూడా హైటెక్ ఉత్పత్తి రంగంలో జోరు పెంచింది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాలతో ముందడుగు వేస్తున్న భారత్ డార్క్ ఫ్యాక్టరీలు, హైటెక్ కర్మాగారాల స్థాపన వైపు దృష్టి పెట్టక తప్పదు. రక్షణ రంగంలో డ్రోన్లు, ఫైటర్ విమానాల ఉత్పత్తిలో అవకాశాలు అందిపుచ్చుకోవడమూ అవసరం. ఇదంతా బాగానే ఉన్నా చైనాలో గత దశాబ్ద కాలంలో రోబోలు, హైటెక్ పరిశ్రమల వల్ల 3 కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు డ్రాగన్ బహుముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. స్వయంచాలిత యంత్రాలతో కలిసి పనిచేసేలా కార్మికులకు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను నేర్పుతున్నారు. విశ్వవిద్యాలయాలు, వృత్తి విద్యా కళాశాలల పాఠ్య ప్రణాళికలను
ప్రాక్టికల్ శిక్షణకు ఆధునీకరిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు తమ సిబ్బందికి విధిగా ఆధునిక టెక్నాలజీలపై నిరంతర శిక్షణ ఇవ్వాలని నిర్దేశించారు. షావోమీ కంపెనీ ఇప్పటికే విడిభాగాల కూర్పు, కార్మికులకు రోబో టెక్నీషియన్లుగా శిక్షణ ఇస్తోంది. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను భారీ పరిశ్రమలకు అనుబంధంగా తీర్చిదిద్దుతున్నారు. ఉద్వాసనకు గురైన కార్మికులకు, ముఖ్యంగా వలస కార్మికులకు సామాజిక బీమా, సంక్షేమ కార్యక్రమాలను వర్తింపజేస్తున్నారు. భారత్ కూడా విధానపరమైన, విద్యాపరమైన మార్పులతో డార్క్ ఫ్యాక్టరీ యుగానికి సంసిద్ధం కావాలి. ఈరోజు మనం డార్క్ ఫ్యాక్టరీలో రోబోల రాజ్యం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.